బ్యాక్ రాష్ట్ర రైతాంగానికి బాసటగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పొలం బాట పట్టారు. ఇందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా కరీంనగర్ రూరల్ మండలం ముగ్దుంపూర్లో పర్యటించారు. అక్కడ ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. పొలాల వద్దే రైతులతో ముఖాముఖి నిర్వహించి సమస్యలు తెలుసుకున్నారు కేసీఆర్. పంట నష్టంపై రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతన్నలకు ధైర్యాన్నిచ్చి భరోసా కల్పించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కరువుతో కష్టాల సుడిగుండంలో చిక్కుకున్న రైతన్నలకు భరోసా కల్పించడానికి బయలుదేరిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు అపూర్వ స్వాగతం లభించింది. ఎర్రబెల్లి నుంచి కరీంనగర్కు బయలుదేరిన కేసీఆర్కు ప్రతి గ్రామంలో ఘన స్వాగతం తెలిపారు. ప్రజ్ఞాపూర్, దుద్దెడ, సిద్దిపేట, శనిగరం, బెజ్జంకితో పాటు పలు గ్రామాల్లో రోడ్ల మీదకొచ్చి కేసీఆర్ కాన్వాయ్కు చూడడానికి ఎగబడ్డారు. పలుచోట్ల కేసీఆర్ బస్సులో నుండే అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు అభివాదం చేశారు. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కరీంనగర్ పర్యటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. హాయ్ మాధవి, కొద్దిసేపటి క్రితమే ఇటు కేసీఆర్ ఇక్కడికి బయలుదేరి వెళ్లారు. ముఖ్యంగా అంటే ఇక్కడ మగ్దుంపూర్ సంబంధించి రైతాంగం పొలానికి సంబంధించినటువంటి ఎండిన పొలాలను పరిశీలించినటువంటి కేసీఆర్ గారు అంటే ఇక్కడ రైతాంగంతో మాట్లాడారు, వారికి భరోసా ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో మనం ఆత్మ అంటే మాక్సిమం ఆ రైతుల్లో ఒక రకమైనటువంటి బాధ వ్యక్తమవుతుంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా ఎక్కడ చూసినా కానీ కుంటలు, చెరువులు మరియు ప్రాజెక్టులలో నీళ్లు ఉన్న నేపథ్యంలో 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా కనీసం మినిమం 10 ఎకరాల వరకు కూడా చేస్తున్నటువంటి నేపథ్యం. కానీ గత 3-4 నెలలను చూసుకుంటే ఎక్కడ చూసినా కేసీఆర్ తప్పనిసరి అంటే ఈ విషయంలో నీళ్లు లేని నేపథ్యంలోనే మేము వేయలేని పర్సెంట్ చిన్న సన్నకారు రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నట్టు నేపథ్యం. అంటే ముఖ్యంగా తమ కళ్ళ ముందు తాము వేసిన పంటలు ఎండిపోతుంటే రైతాంగం అంతా కూడా తీవ్ర బాధ వ్యక్తం చేయడం ఒక ఎత్తైతే, మరోవైపు ముఖ్యంగా దీనికి సంబంధించిన ట్యాంకర్ల ద్వారా నీళ్లు పోయడం లేదా వారు పెంచిన ఎడ్ల ద్వారానే పొలాలను మేపుతున్న నేపథ్యం. అంటే స్వయంగా కేసీఆర్ ఇవన్నీ చూసిన నేపథ్యంలో ప్రత్యక్షంగా రైతులతో కలవాలనే నేపథ్యంతో ఈరోజు కరీంనగర్ మండలంలోని మగ్దుంపూర్కి చేరుకున్నారు సాయి మాధవి. రైతులతో మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో మీకు మేము భరోసా ఇస్తాం, దీన్ని మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ముఖ్యంగా రైతాంగానికి కావాల్సిన నీళ్లు, వారికి రాజకీయాలతో సంబంధం లేదు. ఈ ప్రభుత్వం రాజకీయ కక్ష ధోరణితో నీళ్లు ఇవ్వాలని నేపథ్యంలోనే పంట పొలాలు ఎండిపోతున్నాయి. రైతాంగాన్ని ఆదుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో. వారికి ప్రత్యక్షంగా మేము మీకు సపోర్ట్ చేస్తానని చెప్పడమే కాకుండా ముఖ్యంగా కేసీఆర్ మొదటి నుంచి కూడా ఒక రైతు అనే నేపథ్యంలో రైతు పక్షపాతిగా రైతులకు ఇప్పటికే ఎన్నో చేసినట్టు నేపథ్యం గతంలో. అట్లాగే ఇప్పుడు రైతాంగం ఇబ్బంది పడుతూ పరిస్థితులను చూసినటువంటి కేసీఆర్ స్వయంగా రైతులతో మాట్లాడారు, వారికి భరోసా ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు పడవద్దు, మేము ఉంటామని చెప్పిన నేపథ్యం. కొద్దిసేపటి క్రితం ఇటు గంగుల కమలాకర్ ఇంటికి వెళ్లారు సాయి మాధవి. అక్కడ భోజనం చేసి బోయినపల్లికి వెళ్లి అక్కడ పంట పొలాలు పరిశీలిస్తారు సాయి మాధవి. రైట్ వేణు, థ్యాంక్ యూ.